హలో నమస్తే అండ్ ఆదాబ్. దిస్ ఈస్ హరిత కళ అండ్ ఐఎమ్ అ లైఫ్ కోచ్. ఒకరోజు సన్ఫ్లవర్ ఏం చేసిందంటే, పొద్దున్నే దానికి ఎంతో ఇష్టమైన సూర్యుడు సాయంత్రానికల్లా వెళ్ళిపోయేసరికి చాలా చిన్నబోతుంది. అది వెంటనే లోన్లీగా ఫీల్ అవ్వడం మొదలెడుతుంది. తను అనుకుంది, అబ్బా మళ్ళీ సూర్యుడిని చూడడానికి నేను ఎన్ని రోజులు వెయిట్ చేయాలో అని. సో అదేం చేస్తుంది, చాలా నీరసంగా కొంచెం హోప్‌లెస్‌గా అయిపోయిందనమాట. కానీ దానికి ఒకటి గుర్తొస్తుంది. ఏంటంటే, తన పార్ట్నర్ అయిన సూర్యుడు కంపల్సరీ చేసిన ప్రామిస్ నిలబెట్టుకుంటాడు అన్న హోప్ మాత్రం సన్‌ఫ్లవర్ వదలలేదు. సో, ఆ హోప్ ఏదైతే ఉందో సన్‌ఫ్లవర్‌లో ఒక మంచి ఫీలింగ్ క్రియేట్ చేసింది. ఏంటంటే, కొద్దిసేపే, ఇంకొద్దిసేపే డార్క్‌నెస్, కొద్దిసేపు తర్వాత నా సూర్యుడు నాకొచ్చేస్తాడు అని అనుకుందట. అలా వెయిట్ చేసేసరికి కొద్దిసేపట్లోనే మీకు తెలుసు కదా, కొంచెం తెల్లవారుజామున అవ్వగానే ఆ సన్‌ఫ్లవర్ కాస్త ఇలా సన్ వచ్చేసరికి మొత్తానికి ఓపెన్ అయిపోయిందట. సో దిస్ ఈస్ జస్ట్ అన్ ఎలాబరేషన్ ఆఫ్ అ సిచ్యువేషన్. యాక్చువల్‌గా చాలా మంది డీప్ లవ్‌లో ఉన్నప్పుడు డౌట్ లేకపోతే హోప్‌లెస్ అలా అప్స్ అండ్ డౌన్స్ అవ్వడం కామనే. ఎందుకంటే పాస్ట్ పదే వస్తూ ఈ పర్సన్ రైటా రాంగా అని డౌట్‌లో ఉంటూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ప్రెజెంట్లో మన రిలేషన్షిప్స్ మీదకి పాస్ట్ రిలేషన్షిప్స్ ఇంపాక్ట్ పడకుండా ఉండడానికి. ఎస్ ఆర్ నో, బికాజ్ వీ ఆపరేట్ ఫ్రమ్ ద పాస్ట్. సో ఇక్కడ మీరు ఫ్యూచర్లో ఏదన్నా సెట్ చేసుకోవాలి, మైండ్ సెట్ బెటర్ చేసుకోవాలి అని మీకు అనిపిస్తుంటే మాత్రం ఖచ్చితంగా మాకు కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఆ నంబర్ కాల్ చేస్తే డైరెక్ట్గా మాకు కనెక్ట్ అయిపోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతేగాని హోప్లెస్గా మాత్రం ఉండొద్దు. ఓకేనా? థ్యాంక్